మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటారు. అంటే తల్లిదండ్రుల తర్వాత ఆ స్థానాన్ని గురువులకు ఇస్తాం. వాళ్ళు కూడా తాము పనిచేసే బడులు, గ్రామాల్లో బాగా పనిచేసి పేరు తెచ్చుకుంటారు. అలాంటి వారిలో సత్యారావు మాస్టారు ముందంజలో ఉంటారని చెప్పటం అతిశయోక్తి కాదు. పిల్లలకు అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నారు. గ్రామంలోని నిరుద్యోగులకు సొంత డబ్బులతో కోచింగ్ ఇప్పిస్తున్నారు. అంతేకాదు, ఊరిలోని వృద్ధులకు అర్థమయ్యే రీతిలో భగవద్గీత, భాగవతం, రామాయణం చదివి వినిపిస్తున్నారు. సేవే మార్గం, సేవే లక్ష్యం స్ఫూర్తితో పనిచేస్తున్న ఉపాధ్యాయుడిపై ఈటీవీ ప్రత్యేక కథనం. విద్యార్థులకు ఆసక్తిగా పాఠాలు చెబుతోన్న ఈ మాస్టారు పేరు సత్యారావు. విజయనగరం జిల్లా మొరకముడిదా మండలం గోపన్న వలస ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు. 2016లో ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టిన సత్యారావు మాస్టారు 2019లో గోపన్న వలసకు బదిలీపై వచ్చారు. తాను పనిచేసే చోట విద్యాభివృద్ధికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూనే పిల్లల్లో పోటీతత్వం పెంచేందుకు ప్రోత్సాహకాలిస్తున్నారు. మొరకముడిదా మండలంలో 2024-25 విద్యా సంవత్సరం 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఉచితంగా విమానమెక్కిస్తానని ప్రకటించిన మాస్టారు జిల్లా స్థాయిలో మంచి మార్కులు తెచ్చుకున్న వివేక్, రేవంత్ అనే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు విమానమెక్కే అవకాశం కల్పించారు. నాకు మాత్రమే కాకుండా మా తల్లిదండ్రులకు కూడా విమానయానం కల్పిస్తామని సార్ తర్వాత చెప్పడం నాకు చాలా ఆనందం అనిపించింది. తోటి విద్యార్థి తాడేల రేవంత్ని వాళ్ళ పేరెంట్స్ని కూడా మాతో పాటు ఎక్కించారు. మొదటిసారి విమానంలో ప్రయాణించడం కూడా చాలా ఆనందంగా, ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అయ్యాను. చాలా కొత్తగా అనిపించింది. జిల్లా ఫస్ట్ రావడం వల్ల పేరెంట్స్ ని కూడా విమానం ఎక్కించారు. విద్య వలన ఏదైనా సాధించవచ్చు అని ఎంతమంది విద్యార్థులకు స్ఫూర్తినిచ్చారు. చదువుకుంటే ఏదైనా సాధ్యమే అనే సందేశం ఇచ్చేందుకే విద్యార్థులను విమానమెక్కించారని సత్యారావు మాస్టర్ చెబుతున్నారు. ఇలాంటి వారిని చూసి మిగిలిన వారు స్ఫూర్తి పొందే అవకాశం ఉందంటున్నారు. విద్యార్థుల్లో పోటీతత్వం పెంచేందుకు వినూత్నంగా ఉండాలి అనే ఆలోచనతో విద్యార్థుల్ని విమానం ఎక్కిస్తే బాగుంటుంది అని అనిపించింది సార్. గర్భం పాఠశాలకు చెందిన విద్యార్థి వివేక్కు జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం రావడం జరిగింది. బైరుపురంకి చెందిన రేవంత్కి కూడా థర్డ్ ర్యాంక్ వచ్చింది. వీళ్ళిద్దరినీ కూడా విమానం ఎక్కించాలనుకున్నాను. దాంతోపాటుగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా తీసుకెళ్ళామండి. ఆ స్ఫూర్తితోనే ఈ సంవత్సరం 2025-26 సంవత్సరానికి కూడా ఒక మండలమే కాదు 4 మండలాల విద్యార్థులకు కూడా విమానయానం కల్పించాలని ఈటీవీ ముఖంగా తెలియజేస్తున్నామండి. విద్యార్థులందరూ కూడా బాగా చదివి మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను. పిల్లలకు చదువులు చెప్పినంత మాత్రాన సరిపోదని భావించిన సత్యారావు గ్రామంలో ఉన్న నిరుద్యోగులపై దృష్టి సారించారు. మెగా డిఎస్సి ప్రకటించక ముందు నుంచే ఊరిలో ఉన్న డిఎస్సి అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇప్పించారు. వివిధ సబ్జెక్టులకు చెందిన శిక్షకులను రప్పించి వారికి ఉచితంగా మెటీరియల్ కూడా ఇప్పించారు. ఇది తమకెంతో ఉపయోగంగా మారిందని అభ్యర్థులు చెబుతున్నారు. డిఎస్సి కొట్టడం అనేది నా ఎయిమ్. ఆయన నా విషయాలన్నీ తెలుసుకొని కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చేవారు. 20 మంది వరకు వచ్చి ఫ్రీగా వినియోగించుకున్నారండి. మంచి ఫ్యాకల్టీని కూడా ఆయన తెప్పించి మాకు చక్కగా చదివించారు. అది మాకు ఎంతో విజయాన్ని ఇచ్చింది. అందరికీ సార్ ఫ్రీగా ఫుల్ మెటీరియల్ ప్రొవైడ్ చేశారు. వేరే టీచర్స్ని కూడా వేరే సబ్జెక్ట్స్కి తీసుకొచ్చారు మా కోసం. మాకు ఆ మెటీరియల్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. అసలు వీళ్ళు కోచింగ్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి మా వంతుగా ఏదైనా కృషి చేయాలి అనే ఉద్దేశంతోనే ఉచిత డిఎస్సి కోచింగ్ అనేది నిర్వహించడం జరిగింది. ఒక హాఫ్ డే స్కూల్స్ అప్పుడు మధ్యాహ్నం పూట నిర్వహించేవాళ్ళం. వేసవి సెలవుల్లో మాత్రం రోజంతా ఉండేది. 60,000 రూపాయల విలువ గల మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు విజయం సాధించారు. అది మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందండి. ఇంతేకాదు, గ్రామంలోని సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ సత్యారావు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. పాఠశాల వేళలు ముగిశాక సీనియర్ సిటిజన్స్ తో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. వారికి భాగవతం, భగవద్గీత, రామాయణం గ్రంథాల బోధనతో పాటు ఆధ్యాత్మిక అంశాలు బోధిస్తున్నారు. వయోవృద్ధుల కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. తమ పెళ్లి రోజైనా, పిల్లల పుట్టినరోజైనా వేడుకలు చేసుకోకుండా ఆ డబ్బులతో వృద్ధులకు విందు ఏర్పాటు చేస్తున్నారు. గ్రంథాలన్నీ చదివారు, ఆయన వినిపించారు. మాకు ఆనందం అయింది. ఆయన బడిలోనే చెప్పుతూ టైం అయ్యేసరికి వచ్చి మాకు ఇక్కడ బోధలు. సీనియర్ సిటిజన్స్ అందరికి ఒక 100 మందికి పైగా ఆయన భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాల వల్ల
యువత కూడా ఆకర్షిత అవుతున్నారు. బాగా చదవాలి, నేను బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలి అనేటువంటి ఒక జిజ్ఞాస రగిలించడం అనేది ఇది చాలా వరకు కొంతమంది ఉపాధ్యాయులు మాత్రం ఉంటుంది. ఆధ్యాత్మికం కూడా ఆయన చాలా చాలా చక్కగా ఆయన వివరించడం జరుగుతుంది. భగవద్గీతలోని సూక్తులు, అందులో ఉన్నటువంటి మర్మాలు కూడా వివరించడం జరుగుతుందండి. చేతనంత సహాయం చేయడం అనేది ఆయనకున్నటువంటి గొప్ప గుణంలో ఒకటండి. ప్రతిరోజు కూడా భాగవతం అనేది 12 స్కందాలు చదువుతాం. అది చదవడానికి రోజుకి గంటే కాబట్టి ఒక 6 నెలలు 7 నెలల సమయం పడుతుందండి. భాగవతం అయిపోయిననే మళ్ళీ భగవద్గీత చదువుతాం. అది 18 అధ్యాయాలు పూర్తి చేస్తాం. ఆ తర్వాత రామాయణం చదువుతామండి. ఈ విధంగా అనేక విషయాలు మేము చర్చించుకుంటాం.